విన్నారుగా ఫ్రెండ్స్, కోడి కూతతో సంక్రాంతి పండుగకి స్వాగతం. ఈరోజు సరికి మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం విమానాశ్రయం దగ్గరలో ఉన్న కేసరపల్లి గ్రామంలో జరిగే కోడి పందాలు దర్శిస్తున్నాం. మనం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ 039 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ సంక్రాంతికి కోడి పందాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడ జరిగే కోళ్ళ పందాల్లో కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పందిగాళ్ళు పందెం కోళ్ళతో వస్తూ ఉంటారు. ఇక్కడ ఇనుప తీగలతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కోడి పందాలకు ఇక్కడ గుండాటకు, కోత మొక్క, లోపల బయట అనేక రకాల క్రీడలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పర్మిషన్ లేకపోయినప్పటికీ అనాధికారికంగా సాంప్రదాయం పేరుతో ఇక్కడ అయితే పందాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోడి పందాల పేరుతో వాటిని హింసించటం, వాటిపై పందాలు గాయటం నాకు ససేమిరా నచ్చలేదు. అయినా కానీ వీడియో కోసం ఇక్కడికి వచ్చాను నేను. ఈ భారతదేశంలో ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో జరిగే ఈ పందాల మైదాన సందడైతే మీకు అందరికీ చూపించాలని నేనైతే ఇక్కడికి వచ్చాను. కొన్ని చోట్ల ఈ కోడి పందాలు అయితే స్టార్టింగే ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 10,000 దాకా ఉందన్నారు. ఇక్కడ కారు పార్కింగ్కే 200 దాకా తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ లోపల బయట పందాలు, కోడి పందాలు, పేకాటలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరైనా మేము పోగొట్టుకున్నామే అని అంటున్నారు, కానీ మాకు వచ్చినాయని ఎవరు చెప్పట్లా. ఇక్కడ డబ్బు పోగొట్టుకోవడానికి వస్తున్నట్టుంది అందరూ. అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. నేను గెలిచాను అని ఎవరు అనుకోలేకపోతున్నారు ఈ గేముల వల్ల. జాంకాయ వాల మరియు రియల్ ఎస్టేటర్లు, ఫుడ్ కోర్ట్లు అనేకమైతే ఉన్నాయి ఇక్కడ. అసలు ఒక మహానగరాన్ని తలపించ విధంగా ఉంది ఈ ప్రదేశం వచ్చేసరికి. ఇక్కడ గన్నవరం విమానాశ్రయం దగ్గరలో ఉంది కాబట్టి గంటకు ఒక విమానం వెళ్తా ఉంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే వండుతూ ఉన్నారు. ప్లేటు ₹100 అంటే. ఇక్కడే తిన్నాం మేము ఫ్రైడ్ రైస్. బిర్యానీ వచ్చేసరికి 200 ఉంది ఎక్కడైనా కానీ. 4 రోజులు జరిగే ఈ సంక్రాంతి పండుగ గురించి మనం తెలుసుకుందాం. తెలుగులో అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి. రైతుల పండుగ అని కూడా అంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ దశ. మొదట భోగి రోజు వచ్చేసరికి పాత వస్తువులు, పనికిరాని సామాన్లు భోగి మంటల్లో వేస్తారు. మనలో చెడు ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు రావాలని స్వాగతిస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా రేగిపళ్ళు, శనగలు, నాణ్యాలు, పూల రేకులు కలిపి తల మీద పోస్తూ ఉంటారు. వీటినే భోగి పళ్ళు అంటారు. ఇంటి ముందర రంగురంగులతో ముగ్గులేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తూ ఉంటారు. రెండవ రోజు వచ్చేసరికి మకర సంక్రాంతి. కొత్తగా పండిన ధాన్యంతో చక్కెర పొంగలి, పరమాణం చేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెడతా ఉంటారు. అరిసెలు, జంతికలు, చెక్కలు అనేక రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు.
ఈ సంక్రాంతి రోజు దాన ధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుందని నువ్వులు, బెల్లము, ధాన్యము దానం చేస్తూ ఉంటారు. రంగురంగుల గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ గాలిపటాలకు కూడా జాగ్రత్తగా ఎగరేస్తూ ఉండాలా. మాంగ దారాలు, గాజు పెంకులతో తయారు చేసిన దారాలను వాడకూడదు. నార్మల్ దారాలతో వాడి పోటీలు పెట్టుకుంటే ఎంతో మంచిది. 3వ రోజు వచ్చేసరికి కనుమ పండుగ. వ్యవసాయానికి రైతులకి సాయం చేసే పశువులను పూజిస్తూ ఉంటారు. ఆవులు, ఎద్దులు అనేకమైనవి. కనుమ రోజు కాకి కూడా కదలకూడదు అంటారు. ఈరోజు ప్రయాణం చేస్తే మంచిది కాదంట. ఈరోజే కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో కోడి పందాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. నాలుగో రోజు వచ్చేసరికి ముక్కనుమ అంటారు. ఈరోజే అందరూ మాంసాహారులు, విందు భోజనాలు, గాలిపటాల పోటీలు, ఆటల పోటీలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ 4వ రోజు చేసుకోవట్లేదు. అందరికీ సెలవులు 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు కాబట్టి ఈ కనుమ రోజే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 3 రోజులుగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ 4వ రోజుని కొన్ని చోట్ల మాత్రమే జరుపుకుంటూ ఉన్నారు ఈ ముక్కనుమని. ఈ పందెపు కోళ్ళకైతే అనేక రకాల పేర్లు ఉన్నాయి. కాకని, నెమలని, డేగని అన్ని పేర్లు అయితే తెలియదు. సుమారు 10-12 పేర్లు దాకా ఉన్నట్టుంది. కలర్ను బట్టి ఒక్కొక్క రకంగా భావిస్తూ ఉన్నారు. పోటీల్లో ఏది గెలుస్తుంది అని ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఈ లోపల బయట ఆటలకైతే విపరీతంగా పోగొట్టుకుంటున్నారు డబ్బులు. రావటం అట్టుంచి వాటి కోసమే సిద్ధపడి వచ్చినట్టుంది అందరూ. ఈ పందెం లోపలికి వెళ్ళాలంటే కూడా పాసులు అవసరం అంట. పాసులు లేకపోతే లోపలికి రానిట్లో ఎవరిని. ఇక్కడ వచ్చేసరికి బుడబొక్కలోళ్ళు, గంగిరెద్దోళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి. మొత్తం సందడి. ఆ కనపడిచ్చే గోడంలో అయితేసరికి ఒక క్లబ్ లాగా నడుస్తూ ఉంది. పందెం కోళ్ళను వచ్చేసరికి జల్లెల్లో ఉంచి అమ్ముతూ ఉన్నారు. 2-3 సార్లు గెలిచిన కోళ్ళు కూడా ఉన్నాయి ఇందులో. ఈ కోడి పుంజులు వచ్చేసరికి పౌరుషాలు లేకుండా ఎంతో కలిసిపోయి బరిలోకి దిగి పోరాడకుండా ఉంటే ఎంతో మంచిదని నేను కోరుకుంటా ఉంటా మనసులో. ఇక్కడ గంగిరెద్దు వాళ్ళు, గంగిరెద్దులు చాలా అద్భుతంగా నాట్యం వేస్తూ ఉన్నాయి చూడండి.
ఇక్కడ తాగి వాడేసిన వాటర్ బాటిల్స్ అయితే ఎన్నో ఉన్నాయి చూడండి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ మకర సంక్రాంతి విశేషాలు మరియు పంద్యాలు, పండగ డావుడి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.